హాయ్ అండి అందరికీ. ఈరోజు నాతో పాటు ఇంట్లోనే హోటల్ స్టైల్‌లో ఒక సూపర్ టేస్టీ ఎగ్ బిర్యానీ తయారు చేయబోతున్నాం. మీకు బిర్యానీ అంటే ఇష్టమేనా? మరి ఆలస్యం ఎందుకు, స్టార్ట్ చేద్దాం. ఇది నా స్టైల్‌లో చేసే బిర్యానీ. సింపుల్ పద్ధతిలో చిన్న చిన్న చిట్కాలతో మీరు ఎప్పుడైనా గుడ్లతో బిర్యానీ ట్రై చేశారా? లేకపోతే ఈ వీడియో మీకోసమే. ముందుగా 6 గుడ్లను కొంచెం ఉప్పు వేసి బాగా ఉడికించాలి. అలాగే బియ్యాన్ని బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు టొమాటో, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ఇవన్నీ సన్నగా తరిగి సిద్ధంగా పెట్టుకోవాలి. గుడ్లు సుమారు 15 నిమిషాల్లో బాగా ఉడికిపోతాయి. అప్పటికి మనం మసాలా రెడీ చేసుకోవాలి. గుడ్లకు చిన్న చిన్న ఘాట్లతో మసాలా పట్టేలా చేయాలి. వాటిని పక్కన ఉంచేయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడాక తరిగిన వెజిటేబుల్స్ అన్నీ వేసి సుమారు 10 నిమిషాలు బాగా వేయించాలి. ఇప్పుడు ముందే కొలతగా తీసుకున్న బియ్యానికి నీళ్ళు వేసుకోవాలి. నేను 3 గ్లాసుల బియ్యం తీసుకున్నాను కాబట్టి 5.5 గ్లాసుల నీళ్లు వేసాను. 10 నిమిషాల్లో బాగా కాగుతాయి. ఆ నీళ్ళల్లో మనం ముందే కడిగి పెట్టిన బియ్యాన్ని వేసి మసాలాలు పెట్టిన గుడ్లను జాగ్రత్తగా వేసుకోవాలి. 5 నిమిషాలు హై ఫ్లేమ్లో, తర్వాత 15 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచితే మన టేస్టీ ఎగ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. నేనైతే దీంతో పాటు ఉల్లిగడ్డ చారు కూడా చేశాను. మీకు ఆ రెసిపీ కూడా కావాలి అంటే కమెంట్లో చెప్పండి. అది కూడా స్పెషల్ హోమ్ స్టైల్లో చేశాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మన బిర్యానీని ప్లేట్లో సర్వ్ చేసుకొని ఆస్వాదించడమే. ఒకసారి తింటే కనుక అసలు ఈ టేస్ట్ని మీరు ఎప్పటికీ మర్చిపోలేరు. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కావాలంటే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? ఇప్పుడే చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్రతి ఒక్క కొత్త వీడియో మీకు వెంటనే కనిపిస్తుంది. మళ్ళీ కలుద్దాం మరో టేస్టీ రెసిపీతో. టేక్ కేర్. బాయ్ బాయ్.